వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు, నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వినల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవ్ అన్న, ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్లే అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రన్న ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మే 1 జెట్లీ చూడండి, ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. మీ స్పీచ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. యా, సో థ్యాంక్ యూ. నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయండి. చిన్నప్పుడు నా హెయిర్ క్లిప్ కూడా ఇలానే ఉండేది, ఇలా పైకండి. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, స్కాన్ చేస్తున్నారు ఇందాక నుంచి. అయితే కాదు, ఒక ఫైనల్గా మనం Q&A సెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క ఓకే ప్లీజ్ సార్. డైరెక్టర్ గారి టైమింగ్ స్క్రిప్ట్లో చాలా బాగుంటుంది, షూటింగ్ టైంలో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది, ప్రమోషన్స్లో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ మిస్ అవ్వకూడదని నారాయణ ఆ బాక్స్ లేకుండా తీసరా, అదే బాక్స్ వద్దు, మామూలు తీసు సార్. మీ టైం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడు మీతోనే ఈ టైం ఉండాలని మీకు వాచ్ క్లాప్స్. యాక్చువల్గా ఇది మొన్న డబ్బింగ్ స్టూడియోలో రీల్ చేస్తున్నప్పుడు నాకు టైం లేకపోతే ఆయన వాచ్ ఇచ్చారు, అది ఈట మర్చిపోయా ఇప్పుడు స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్. సో ఎంత బాగా టైమింగ్లో చెప్పారు మీరు. ఆయన టైం ఎప్పుడు బాగుంది కాబట్టి ఆయన వాచ్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. సో నేను ఇందాక నుంచి ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతూ ఉన్నాను, అదే సత్య ఈజ్ నాట్ జట్టిల్లి. అందరూ స్టెప్ వేసి 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 అలసిపోతున్నారు. ఇవాళ మీ స్టెప్ చూసి వాళ్ళు కాస్త కాదు అంటే అది స్పెట్స్ ప్రాబ్లం, అది ఈ కాంబినేషన్ బాగుంటుందండి. అయితే మీరు మనం ఆడియన్స్లో ఉందాం, మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడు Q&A సెషన్ ఉంది. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ వాళ్ళిద్దరూ నిజంగానే కలిసి చేశారని చెప్పడానికి ఇక్కడ చేశారు వాళ్ళు. అది డూప్ కాదు, గ్రాఫిక్స్ కాదు, ఇద్దరు కలిసే చేశారు. లేదు, అది రియల్, అంతా మొత్తం రియల్స్. ఓకే, నా రియల్ Q&A చేద్దాం మనం. ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ సత్య గారు, చెరి గారు, రియా అండ్ రితేష్ గారు, వెనల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ బ్యాక్ అండి. యా,
యా శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ, సుదర్శన్ గారు, ఎవ్రీబడి. ఓకే, ఓవర్ టు యూ మీడియా. రితేష్ గారు, రితేష్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక ప్రొడ్యూసర్ చెర్రీ గారు అన్నట్టే వీళ్ళిద్దరు డేట్స్ అనేది చాలా కష్టం, ఎందుకంటే ఎప్పుడు లాక్ అయి ఉంటుంది. పొద్దున్న నుంచి 2-3 షిఫ్ట్లు కూడా చేస్తుంటారు. లైక్ సత్య గారి విషయంకి వస్తే ఇప్పుడు పెద్ద చేస్తున్నారు, వెంకటేష్ గారు సినిమా చేస్తున్నారు, సో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఏంటి డేట్స్ ఎలా కేటాయించారు నిజంగా మీరు అన్నట్టు? అంటే ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఆయన ఉండడం వల్ల నవంబర్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంతే. సార్ సింపుల్ ఆన్సరా. సో చెర్రీ గారు మీరు చెప్పండి సార్, అంటే నిజంగానే వీళ్ళ డేట్స్ ఇచ్చి ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం అనేది కూడా ఇప్పుడు మీరు అనుకున్న టైంకి రిలీజ్ చేయడం కూడా ఈజీ కాదు కదా. సో అంటే రితేష్ గారు చెప్పినట్టు డెఫినెట్గా డేట్స్ రావడం అంత ఈజీగా మాకు దొరకలేదండి. హీ వాజ్ బిజీ విత్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, ఎందుకంటే చాలా మూవీస్ చేస్తున్నారు సత్య ఎస్పెషల్లీ. సో ఆయన ముందే చెప్పాడు, నేను సెప్టెంబర్ అక్టోబర్లో ఆ టైంలో అవుతేనే బంచ్ కింద ఇవ్వగలుగుతాను, ఎక్కువ డేట్స్ ఇవ్వగలుగుతాను బల్క్గా, అప్పుడు నాకు చాలా ఫిలిమ్స్ ఫినిష్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. ఆగస్ట్ సెప్టెంబర్ అలా అక్టోబర్ నవంబర్ అయిపోయింది. సో నవంబర్ 17th స్టార్ట్ చేసాను యాక్చువల్ షూటింగ్. సో ఇంకా అక్కడి నుంచి మటుకు మాకు చెప్పిన డేట్స్ ఇచ్చారు. మధ్యలో కొంచెం కొన్ని ఆబ్లిగేషన్స్ వచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది, బట్ దట్ వాజ్ ఓకే. బట్ ఫ్రమ్ నవంబర్ 17 onwards ఈ కెప్ ద డేట్స్. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఆయన కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ మేము క్లియర్గా చెప్పాము, అది అన్నీ ఆయన కరెక్ట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో అలానే అందరూ అజయ్ కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అందరు డేట్స్ కూడా ప్రాపర్గా సెట్ అయినాయి. ఎవరు డేట్స్ వేస్ట్ కాకుండా స్మూత్గా నవంబర్ 17 కూడా చాలా స్మూత్గా జరిగింది షూటింగ్. వెనల్ కిషోర్ గారు హాయ్ అండి. హై హై మీరు అంటే ఇది వరకు ప్రమోషన్స్కి వచ్చేవారు కాదు, సో చాలా లిమిటెడ్గా వచ్చేవారు. ఈ మధ్య ప్రమోషన్స్కి కనిపిస్తున్నారు, అయినా కానీ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారండి మీరు వస్తుంటే. అసలు మీరు వచ్చారా అని. అంటే అది కదండి, ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ఈవెంట్కి రావడానికి కారణం మాత్రం త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్, ఎందుకంటే షూటింగ్ మధ్యలో కూడా అప్పటికి నేను సత్య ప్రెషర్ పెడుతున్నాం, సార్ కొంచెం ఈవెంట్ ఉంది అంటే ఇద్దరు అదే షూట్లో ఉన్నారా? ఇద్దరు అదే షూట్లో ఉన్నాం అనమాట. సో పాపం ఆయన మేనేజ్ చేసి అప్పటికప్పుడు కొంచెం మాది కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసి పంపించారు. సో దానికి థ్యాంక్ యూ. అంటే కుదిరితే డెఫినెట్లీ వస్తానండి, అలా ప్రమోషన్కి రాకూడదని ఏమి ఉండదు, బట్ డెఫినెట్లీ. సత్య గారు అదే ఇప్పుడు ఆ డేట్స్ కేటాయించడం ఓకే, కానీ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు త్రివిక్రమ్ గారినో ఇంకొకరినో రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. డేట్ ఏమో దగ్గర పడిపోయిన 10 days ఉంది. ఏంటి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు మీరు మీ డైరెక్టర్? పెట్టుకున్నాను డేట్స్, కొన్ని డేట్స్ ప్రమోషన్ చేయడానికి పెట్టుకున్నాను డేట్స్. However, all the very best. May 1st ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉంటున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఒక మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు ఆయన కథల నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా, అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? నిజంగా వాళ్ళే సార్ నా బలం నిజంగా. కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీని వెనక ఎంటబడి బతిలాడి డేట్ లేవంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి ఎంటబడి. లేదు సార్, రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్. క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమీడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్లో ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరోలు హీరో అంటారు. అదే అలా చేశాను, కానీ అంటే కామికల్గానే చేశాను తప్ప సీరియస్గా అలా చేయలేదు సార్. బట్ సార్ సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము
ఆయన కష్టపడ్డారా అందరూ కష్టపడ్డారా? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే. ఇప్పుడు మామూలుగా హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్లో ఒక ఏవీ పెడతామండి బేసిక్గా స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, అది దానికి మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్ నిజంగా నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్, ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడడం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడడం. ఓకే. అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి, ఆ క్లిప్స్ అవి పెడతారు సార్, ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారనమాట అంతే సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రోటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా, ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం, ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో, సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం, అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసినా అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం.